కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ చౌరస్తా వద్ద చదువుల తల్లి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను అంబేద్కర్ సంఘం మాజీ మండల అధ్యక్షులు మంద మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల స్త్రీల అభ్యున్నతి కోసం అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. అలనాటి సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని మడమ తిప్పని వీర వనితగా పేరుగాంచారన్నారు. సత్యశోధన అనే సంస్థను స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాల నిర్మూలన కోసం స్త్రీల హక్కుల కొరకు పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్, గబ్బ వంశీధర్ రెడ్డి, పిడిశెట్టి రాజు, బందెల బాలకిషన్, వేముల శ్రీనివాస్, కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బసవరాజు రాకేష్, తలారి నరసయ్య, ఆరి జగదీశ్వర్, ఎండి ఆవాజ్, రాచురి మల్లేష్, ముత్త మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన పెద్దలు, మన మండల ప్రబుద్ధ రాజకీయ నాయకులు పెద్దలు మన కర్ర శ్రీహరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల బాలకిషన్ గారు, అదేవిధంగా మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గబ్బ వంశీరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అంబేద్కర్ నాయకులు మన తలారి నరసయ్య గారు, అదేవిధంగా మన జగదీష్ గారు, తర్వాత దాస్ గారు, తర్వాత పిడిశెట్టి రాజు గారు, ప్రత్యేకంగా కార్యక్రమం వచ్చిన అందరూ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా 1848లో ప్రత్యేకంగా ఈ తొలితర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలే 1948లో మన స్కూల్ స్థాపించి పూణే నగరంలో స్కూల్ స్థాపించిన మహానుభావురాలు. మహిళా హక్కుల కోసము, మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా విద్యనందించిన మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే. అలాంటి మహనీయురాలు ఈరోజు 1957లో సత్యశోధన ఒక సంస్థను స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల స్త్రీల హక్కుల కోసము, సమానత్వం కోసం ప్రత్యేకంగా పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఒక అబ్బాయిని, యశ్వంతరావు అనే ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచి పోషించిన మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలే 1897లో ప్రత్యేకంగా మార్చి 10న స్వర్గీసినందుకు ప్రత్యేకంగా బాధాకర విషయం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇంత పెద్ద మహనీయురాలు ఆ రోజు 100-108 సంవత్సరాల క్రితంలో ఇంత నాగరికత ఎలా ఉండేది, ఇలాంటి కమ్యూనికేషన్ లేకుండా మహానుభావుడు సావిత్రిబాయి పూలే పట్టుకొని ప్రత్యేకంగా విద్య కోసము, విద్యా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయురాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారతదేశం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని